స్థానిక బొడ్డవరల న్యాయ పోరాటం చేస్తున్న నిర్వాసితులకు మద్దతుగా రాష్ట్ర ఎస్టీ ఎంప్లాయీస్ లీగల్ అడ్వైజర్ విజయనగరం విశాఖపట్నం జిల్లాల ప్రముఖ న్యాయవాది ఆర్ మహేశ్వరరావు నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును స్థానిక ప్రజాప్రతినిధులపై విమర్శించారు. ప్రశ్నించమని చెబుతున్న డిప్యూటీ సీఎం గారిని మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. కేవలం గిరిజనులు, పేదలు, బడుగు బలహీన వర్గాల భూములను మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? బడాబాబుల భూముల జోలికి ఎందుకు వెళ్లడం లేదు అని మహేశ్వరరావు నిలదీశారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. చాలా చోట్ల సమస్యలు పరిష్కరించారని, ఇక్కడ గిరిజనుల సమస్య పరిష్కరిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం గారు గిరిజనులకి అండగా నిలవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గిరిజనుల సమస్యలు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూదోపిడిని తక్షణమే ఆపాలని మహేశ్వరరావు స్పష్టం చేశారు. గిరిజనులకు ఎక్కడ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని, న్యాయ పోరాటంలో వారికి తోడుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు. సొంతంగా గత 30 సంవత్సరాలుగా రాజకీయ నాయకులుగా ఎదిగారు. వాళ్ళందరినీ కూడా ఓడించడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు రాజు గారు చెప్పి మహేష్ గారు ఇక్కడ గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుంది, జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు గిరిజనులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ భూములు లాక్కొని చాలా కష్టపడుతున్నారు అని చెప్పడం జరిగింది. అయితే నాకు ఆరోగ్యం బాగోపోయినా దళిత భూములు తీసుకోవడం ఆయనకు అలవాటు. మరి డెవలప్ ఎక్కడ చేస్తున్నారు ఆయన? ఒక్కొక్క ఇండస్ట్రీస్కి రూపాయలు ఎక్కడ ఇచ్చేస్తారు ఆయన? ఎవరి భూములు ఇచ్చేస్తామైనా? నీకు భూములు ఉన్నాయి కదా, మీ భూములు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎవరు? వాళ్ళు మాత్రం అడగా ఉంటారు, మనం మాత్రం అడుక్కొని రోడ్డు మీద మన పరిస్థితి ఏంటి? దయచేసి ఈ ప్రభుత్వం సూటిగా అడుగుతాను. కేవలం డీ పట్టా భూములు బతకడానికి ఇచ్చాం, ఎకరా 2 ఎకరాలు. ఆ భూమి ఉంటేనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళ బ్రతుకులు మనం తీస్తే ఎట్లా అవుతుంది? అలాగే మనం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నామా? అది లేదు. ఈ నష్టపరిహారం కేవలం వాళ్ళ అనుసరులు, బ్రోకర్లే కాజేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేసినా ఇది జరుగుతుంది. ముఖ్యంగా వీరికి సంబంధించిన సమస్య వరకు రాష్ట్ర హైకోర్టులో వేయడం జరిగింది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంటుండగానే ఇక్కడ ఏదో మనం పాకిస్తాన్ వెళ్ళేటో, బంగ్లాదేశ్ వెళ్ళేటో పోలీసులు ఫోర్స్ పెట్టండి అంటే మన భూమిలోకి మనం వెళ్ళడానికి హక్కు లేదా? ఎవరండి జిందాలు? ఈయనకి ఏంటి హక్కు ఉంది అని సూటిగా మేము అడుగుతున్నాం. న్యాయం ఉంటే న్యాయం మాట్లాడదాం. అవతల వాడి ఎంత వ్యక్తి మేము చూడం. నేను ఎందుకంటే చాలా ఇండియాలో చాలా పెద్ద చెప్తే నేను పోరాటం చేశాను. అంచేత వీళ్ళే పెద్ద కాదు. కిషోర్ విజయరామరాజు లాంటి వ్యక్తులతోనే నేను యుద్ధం చేసాను, పోరాటం చేశాను. నేను దయచేసి నా మీద ఎన్నోసార్లు అటెంప్ట్ మాట్లాడాను, 2 సార్లు నన్ను హత్య ప్రయత్నం కూడా జరిగింది, అందులో తప్పించుకోవడం జరిగింది. అంచేత ఈ విషయంలో మాత్రం మనందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మన భూమి మనం కాపాడుకుందాం. మీకు ఎటువంటి సాయం కావాలనుకున్నా ఏ రాత్రి ఫోన్ చేసినా నేను మీ దగ్గరికి వస్తాను. ఆ సమస్య ఏం లేదు. అవతల వ్యక్తి ఎంతటి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఐజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎంతటోడైనా సరే మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు, మనం హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? హక్కుల కోసం పోరాటం చేయండి, అప్పుడు కానీ మనకి హక్కులు రావు. అంతే మన ఇంట్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. దయచేసి మన హరిజన్, గిరిజన అందరూ కూడా ఈ సమస్యలపై పోరాటం చేసి ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం ఈ సమస్యలు ఆవిడ పట్టదా? సూటుగా అడుగుతాం. మరి ఆవిడ కూర్చొని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ సమస్య ఇది, మా నియోజకవర్గ సమస్య, మరి ఎందుకు చేయట్లేదు, మరి ఎందుకు అడగట్లేదు అంటే మీరు ప్రజలు గారా, మీరు ఓటర్లు గారా? మరి ఎందుకు ఆవిడ అడగట్లేదు? కేవలం ఒక రాజకీయ పార్టీ ముసుగులు ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడారు. ఏ పార్టీ అని ఇప్పుడు జరుగుతుంది అదే. ఆ ఎమ్మెల్యేలు కనీసం సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే రేపు పదవి కావాలనుకుంటూ ఆయనకి కొత్త స్పర్కాల. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మీకు సూటుకు ఒక విషయం చెప్తాను. గిరిజన హరిజనులు అంటే ఆయన పడదు. దానికి కారణం ఉదాహరణ చెప్తాను. జీవోఎంఎస్ నెంబర్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. జీవోఎంఎస్ నెంబర్ అంటే గిరిజన ఏరియాలో గిరిజనులే టీచర్లుగా ఉద్యోగాలు చేయాలి. అది జీవోఎంఎస్ నెంబర్ 3.
దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టిస్తే దాన్ని రివ్యూ పిటిషన్ ఏమంటే ఇంతవరకు వేయలేదు. మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే సంజయ్ రాణ్ గారు మొత్తం టీడీపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా జీవోఎంఎస్ నెంబర్ తెచ్చేస్తాం, దానికి బదులుగా మంచి చట్టం చేస్తాం అని ఊరూరు తిరిగి గిరిజనులందరికీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాం. ఇప్పుడు ఆ జీవోఎంఎస్ నెంబర్ ఏదయ్యా అంటే ఒక కమిటీ వేసామన్నా. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చి పక్కన పెట్టేసారు చంద్రబాబు గారు. ముఖ్యంగా మనం బ్రతకక్కర్లేదా? దయచేసి నేను ఈ విషయంపై మీ అందరితో కూడా మాట్లాడదాం అనుకుని వచ్చాను. ఇంకా ఈ రాష్ట్ర సభ చాలా ఉన్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 342, 41 కింద గిరిజనేతరులే గిరిజను దోచుకుంటున్నారు. ఇంకో విషయం చంద్రబాబు కూడా ఇంకా అది కూడా లెటర్ రాశాను. 170 యాక్ట్ని రద్దు చేయమని సుప్రీంకోర్టులో మన ఎస్ఎల్పి ఫైల్ చేశారు. గిరిజనేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదే కానీ 170 యాక్ట్ కానీ రద్దు అయిపోతే ఇంకా గిరిజన అనేవాడు కొండ మీద ఉండడు. ఎందుకంటే వాళ్ళని తొలగించడానికి ఈ 170 యాక్ట్ని తొలగించబోతున్నారు దేశం మొత్తం మీద. ఎందుకు? కేవలం ఖనిజ సంపద దోచుకోవడానికి. ఈ ఖనిజ సంపద ఎవరు దోచుకుంటున్నారు? పెత్తందారు. మనం ఒక పూట బతకడానికే మనకు ఆలోచన ఉంటే వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాం. వాళ్ళకి మన పాలకులందరూ కూడా వత్తాసు పలుకుతున్నారు. మేము గత 30 సంవత్సరాలుగా ఈ గిరిజనేతలతోనే యుద్ధం చేయడం జరిగింది. అలాగే విజయరామరాజు గారు అయితేనేమి, కిషోర్ అయితేనేమి, తాటరాజు అయితేనేమి, వీళ్ళందరూ కూడా గిరిజనులు కాదు. వాళ్ళందరూ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా నేను వాళ్ళ ఎస్టీ కార్డుని ప్రూవ్ చేశాను. అలాగే ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు కూడా బంజరు మీద ఎస్టీ కార్డు నియమించడం జరిగింది. ఆయన్ని కూడా బంజరు కూడా ఎస్టీ కార్డుని ప్రూవ్ చేయడం జరిగింది. ఇలా గత 30 సంవత్సరాలు కూడా మేము